స్తోత్రం. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వారు ఎవరు లేరు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటూ ఒక శ్రమ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు, మనం చేసిన ప్రార్థన సమాధానం రానప్పుడు, మనం అనేక మార్లు దేవుని సంగ ప్రార్థన చేస్తున్న దేవుడు మన ఎడల కార్యము జరిగిన సమయాల్లో మనం అనుకుంటా ఉంటాం ఏమనంటే, మనలను దేవుడు విడిచిపెట్టాడు, మన ప్రార్థన దేవుడు వినట్లేదు, మన పక్షముగా దేవుడు లేడు, మనగా దేవుడు కూడా చేయి విడిచిపెట్టాడు, మనగా దేవుడు కూడా మనకు సహాయం చేయలేడని చెప్పి చాలా మంది ఆలోచన చేస్తారు. అయితే క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట అక్కడ శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. దేవునికి స్తోత్రం. ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేదు.